నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి. తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి. శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యంలో బాధ్యతతో పనిచేయాలన్న ముఖ్యమంత్రి. రైతులకు సకాలంలో నీరందించాలన్న చంద్రబాబు నాయుడు. ప్రపంచ క్రీడారంగంలో భారత్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం కృషి చేస్తోందన్న పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. గుంటూరులో అన్నా క్యాంటీన్ను పరిశీలించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఆహార భరోసానిస్తున్నాయన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఇక వార్తల్లోని వివరాలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులకు ఆమె రాఖీలు కట్టారు. అలాగే చిన్నారులు సైతం రాష్ట్రపతికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా చిన్నారులు వారు స్వయంగా తయారు చేసిన బహుమతులను రాష్ట్రపతికి అందించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. स्कूलों से आए हुए सभी प्यारे छात्र छात्राएं, शिक्षक शिक्षिकाएं सभी को राखी पर्व के बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई। आज बॉर्डर पे सुरक्षा कर्मी हम लोगों का रक्षा करता है, सुरक्षा करता है, उनको भी बांधना चाहिए। इसी साल हम कुछ राखी उनको भेजे. హృదయాలను కలిపేది, కలకాలం నిలిచేది రక్త సంబంధం. అన్నా చెల్లెళ్ళైనా, అక్కా తమ్ముడైనా, సోదర సోదరీమణుల మధ్య బంధానికి ఎనలేని ప్రత్యేకత ఉంది. ఈ బంధం కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ రాఖీ కట్టి సోదరుడి క్షేమాన్ని కోరుకుంటుంది సోదరి. ఈ పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా రాఖీ పండుగను సోదర సోదరీమణులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. రక్షాబంధన్గా కూడా పిలిచే ఈ పండుగను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సోదరులు సోదరీమణుల మధ్య ప్రేమ, పరస్పర విశ్వాసంపైనే ఈ పండుగ ఆధారపడుతుందని పేర్కొన్నారు. దేశంలోని సోదరీమణులు కుమార్తెలకు ఈ పండుగ మరింత గౌరవ భావాన్ని పెంపొందిస్తుందని, ఈ పండుగ రోజు మన సమాజంలో మహిళల భద్రత, గౌరవం మరింత ఇనుమడింపచేసేలా అందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులు సోదరీమణుల మధ్య పవిత్ర బంధానికి ఈ వేడుక ప్రతీకగా నిలుస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది ఒకరినొకరు ఆదరించడానికి, ప్రేమను పంచుకోవడానికి దోహదపడే పండుగగా అన్నారు. ఈ శుభ సందర్భంగా దేశంలోని మహిళల గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసేందుకు, మహిళలు అభివృద్ధి పదంలో పయనించేందుకు సహకరించేలా ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. రక్షాబంధన్ను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య అపారమైన ప్రేమకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ సోదర సోదరీమణుల బాంధవ్యాలలో కొత్త తీపిని, జీవితంలో సంతోషం, శ్రేయస్సును, అదృష్టాన్ని తీసుకురావాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నారులతో ఆహ్లాదకరంగా గడిపారు.
కొత్త ఢిల్లీలోని ప్రధాని నివాసంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలకు పలు పాఠశాలలకు చెందిన చిన్నారులను ఆహ్వానించారు. వారితో స్వయంగా రాఖీ కట్టించుకున్న ప్రధాని చిన్నారులను ఆశీర్వదించారు. వారి ఇష్టాలు తెలుసుకొని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. పిల్లల పాటలు, కవిత్వాలు విని వారితో సంతోషంగా గడిపారు ప్రధాని మోదీ. పిల్లలకు అభినందన తెలిపారు. और मैं उनको लाइव सामने देखूंगी, अपनी हाथों से राखी बांधूंगी उन्हें। मुझे बहुत खुशी हो रही है। राखी आई, खुशियाँ लाई, बहन आज फूली ना संभाई, राखी रोली और मिठाई सबसे थाली, खूब सजाई, बांधे भाई की कलाई पर धागा, भाई से बहन लेती है वादा, राखी की लाज भैया निभाना, बहन को कभी भूलना जा। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं बनाऊंगी। एक और दे सकते, मेरी बहनों को भी चाहिए। अच्छा, वो मंदिर जाते हैं ना, प्रसाद लेते हैं ना, बोलते हैं एक मेरे भाई के लिए भी दे दो। सर, आपने हम सबको एक विकसित भारत का सपना दिखाया हाँ। स्वतंत्रता दिवस पे। हम कैसे इसमें योगदान दे सकते हैं? स्वस्थ रहना चाहिए, फिर स्वच्छता रहनी चाहिए तो समाज स्वस्थ रहता है। बहुत पढ़ना चाहिए और जो भी करें। భారతదేశ అథ్లెట్ బృందంలో ఆర్చరీ విభాగంలో అతి చిన్న వయసులో ఎంపికైన శీతల్ దేవితో దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. మొట్టమొదటిసారిగా పారా ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న శీతల్ దేవి లక్ష్యం ఉద్దేశం అడిగారు. దీనికి సమాధానంగా ఇంత చిన్న వయసులోనే ఇంత దాకా రాగలిగినందుకు సంతోషంగా ఉందని, ఆర్చరీ విభాగంలో పారా ఒలింపిక్స్లో భారతదేశ పతకం ఎగరవేయాలనే లక్ష్య సాధనలో ఉన్నానని ఉత్సాహంగా బదులిచ్చారు. शीतल, आप भारतीय दल की सबसे कम उम्र की एथलीट है और यह आपका पहला पैरालंपिक्स होगा। मन में बहुत कुछ चलता होगा, आप बता सकती हो क्या चल रहा है? कुछ स्ट्रेस तो नहीं लग रहा है ना? नहीं सर, स्ट्रेस नहीं है। तो मुझे बहुत ही खुशी है कि इतनी छोटी उम्र में, इतनी छोटे समय में मैं खेलूंगी और ये बहुत खुशी की बात है सर कि इतनी छोटी समय में और मैंने इतनी छोटी उम्र में मैं खेल रही हूँ यहाँ पे पैरालंपिक्स में। और यहाँ की तो शाइन बोर्ड का बहुत ही बड़ा हाथ है सर, उन्होंने बहुत ही अच्छा सपोर्ट किया मुझे कि सबका बहुत अच्छा सपोर्ट रहा, तब जाके मैं सर यहाँ पे पहुंची। तो शीतल, पेरिस पैरालंपिक में आपका अपना लक्ष्य क्या है और आपने इसके लिए तैयारी क्या की है और कैसे की है? यस सर, मेरी तैयारी बहुत ही अच्छी चल रही है, ट्रेनिंग भी बहुत अच्छी चल रही है सर। और मेरा लक्ष्य यही है कि मैं अपना देश का तिरंगा यहाँ पे लहराऊं, अपना जो एंथम यहाँ पे बजाऊं सर, मेरा यही लक्ष्य है और इससे बढ़कर सर मेरा कुछ नहीं है। शीतल, आप जैसा मैंने पहले ही कहा, इस दल में सबसे छोटी है। मेरी आपको सलाह होगी कि आप इतने बड़े इवेंट का दबाव बिल्कुल नहीं लीजिएगा। हार जीत का दबाव लिए बिना अपना सर्वश्रेष्ठ प्रदर्शन करिएगा। पूरे देश की तरफ से, मेरी तरफ से सबकी शुभकामनाएं आपके साथ है और माता जी के आशीर्वाद तो हमेशा माता वैष्णो देवी तुम पर कृपा बरसाई रही है, तो मेरी तरफ से बहुत शुभकामनाएं। थैंक यू सर, माता रानी का भी बहुत आशीर्वाद है मुझे कि इतने कम समय में मैं यहाँ पर पहुंची हूँ। बहुत आशीर्वाद है सर माता रानी का। और सर सबका, पूरे भारतीयों का सर मेरा वो दुआ है यहाँ पे मैं इतने समय में पहुंची हूँ यहाँ पे। आज आपका आशीर्वाद है सर, थैंक यू। రాష్ట్ర వ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను సోదర సోదరీమణులు అత్యంత వేడుకగా నిర్వహించుకుంటున్నారు.
తమ సోదరులు క్షేమంగా ఉండాలని, వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ సోదరీమణులు రాఖీలు కట్టి ఆనందాన్ని పంచుకుంటున్నారు. కాగా రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈ పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. తెలుగింటి ఆడపడుచులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కా చెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆది నుండి ఆడపడుచుల పక్షపాతని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను తల్లుల పేరుపైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమేనని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ల వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ రక్షాబంధన్ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని వేళలా అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పలు దక్షిణ ప్రాంత ఐఎండ్బి విభాగాల అధికారులు చెన్నై దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విజయవాడ దూరదర్శన్ నుండి డీడీజీ, హెచ్ఓఓ ఈ రవికుమార్, ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు, ప్రోగ్రాం హెడ్ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పార్టీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. మాజీ మంత్రి పీతల సుజాత, గద్దె అనురాగ్తో సహా పలువురు ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరి ప్రేమ అనుభవంతోనే అర్థమవుతుందన్నారు. అక్కా చెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుందని, విప్లవ కవి గద్దన్న పాడిన పాటలు చెల్లెల పాదం మీద పుట్టుమచ్చగానో, అక్క నుదుటిన తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో అని పేర్కొన్నారు. అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టలేరని, వీరిని జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించే అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోదర సోదరిమణులందరికీ అనురాగపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ఈ ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించారు. కెమెరా చేతపట్టి ముఖ్యమంత్రి స్వయంగా ఫోటో జర్నలిస్టులను ఫోటోలు తీశారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ చూపుతున్న వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడొక చిన్న విరామం. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే.
ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాష్ట్రంలో కరువు అనే మాట వినిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సోమశిల ప్రాజెక్టును సందర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలన్నారు. నీటిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. ఈరోజు సోమశిల డ్యాం ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది. అప్రాన్ దెబ్బతినింది, గేట్లు కూడా పనిచేయడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను, ఈ సంవత్సరం మళ్లీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది. అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది. అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్ లో చేయవలసిన పనులు గేట్లు గ్రీస్ చేయడం, మెయింటైన్ చేయడం, కాలువల్లో మట్టి తీయడం, ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్లు వస్తాయో అప్రానంతా కూడా పర్ఫెక్ట్ గా పెట్టడం, అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్టు సోమశిల. ఆ రోజు సోమశిల 78-89 మధ్యలో ఈ సోమశిల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది 38-40 టీఎంసీలకు పెడితే దాన్ని 75 టీఎంసీలు చేసిన నాయకుడు, దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దీని కింద 5,84,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 2018 నీళ్లు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు ఉండి మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశిల నుంచి 25 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తున ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తలు ఉపాధి సంపద సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవంతో పాటు పలు పరిశ్రమలకు భూమి పూజ చేశారు. అనంతరం పలు కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ సంపద సంక్షేమానికి దోహదం చేస్తుందన్నారు. విజన్ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. Employment is very crucial. This type of population, we want to create more and more employment. We want to focus on employment generation and also product perfection. This is also important issue. India is working now how to make product perfection. That is another exercise. For all these things, we are going skill census first of its kind in India. Even some of the countries may not have done this. Every citizen, we are having 5 crore population, working population 3.74 crores. I wanted to go for skill census, thereby globally what is the required skills for 20 years from now onwards, how to integrate backward for skill upgradation and human resource development. Nowadays technologies are coming, IoTs, even cell phone is exactly 25 years back I used to talk about cell phone. Then everybody used to heckle me, cell phone can feed anybody. Today cell phone has become a necessity for everybody. Now apps have come, analytics have come, artificial intelligence is a reality, drones have come, either pest detection, pest control, mosquito control, road condition evaluation, anything for that matter. Even buildings, construction, quality inspection, everything. It is a new era.
క్రీడా రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆది నుండి శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గుర్తింపు గౌరవం ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గత 2 రోజులుగా జరుగుతున్న 11వ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్ బాల్ పోటీల్లో విజేతలకు కేంద్ర మంత్రి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ క్రీడా రంగంలో భారత్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఖేలో ఇండియాతో క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. బడ్జెట్లో క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. జిల్లాతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. చరిత్ర తీసుకుంటే ఒక చెరగలానటువంటి ముద్ర మన శ్రీకాకుళం జిల్లా క్రీడల్లో వేసుకుంది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కోడి రామ్మూర్తి గారు కానీ, అలాగే మనకి మొట్టమొదటిసారిగా మన ప్రపంచ స్థాయిలో మనకు ఒలింపిక్ మెడల్ సాధించినటువంటి కరణం మల్లీశ్వరి గారు కానీ, ఇలా ఎన్నో ఉదాహరణలు మన శ్రీకాకుళం జిల్లా నుంచి పుట్టాయని గర్వంగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. అటువంటి జిల్లాలో క్రీడలకి ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించాలని ఎంతో సహృదయంతో పార్టిసిపేట్ చేసినటువంటి దాతలందరికీ కూడా ఈ జిల్లా వాసుల తరపున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక మెరుగైనటువంటి సమాజం, ఆరోగ్యమైనటువంటి సమాజం, అలాగే మన భావితరాలు ముందుకు నడిపించాల్సినటువంటి యువత కూడా ఆరోగ్యకరంగా ఉండాలనంటే క్రీడల తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. అది క్రీడాకారులు కానీ, అది ముఖ్యంగా మన పేరెంట్స్ కానీ, లేకపోతే స్కూళ్ళు చెప్పేటువంటి టీచర్స్ కానీ వాళ్ళు రియలైజ్ అవ్వలేక ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్స్ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి వాళ్ళకి సరైనటువంటి మెంటల్ ఫిట్నెస్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ మనం ఇవ్వలేకపోతున్నాము అన్నటువంటి సందేహం చాలా దగ్గర. గుంటూరులోని బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ఎందరో రోజువారీ కూలీలకు 5 రూపాయలకే భోజనం అందిస్తూ కడుపు నింపుతోంది. రోజులాగే ఈరోజు కూలీలు ఎవరికి వారు భోజనం చేస్తున్నారు. అంతలో ఒక్కసారిగా అనుకోని అతిథి రావడంతో అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయన మరెవరో కాదు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. అన్నపూర్ణలా ఉన్న ఆ ప్రాంతంలో పదుల సంఖ్యలో నిరుపేదలు భోజనం చేస్తూ ఉండగా కేంద్ర మంత్రి సైతం వారితో కలిసి భోజనం చేశారు. అక్కడి ఏర్పాట్లు, పరిశుభ్రత పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఆహార భరోసానిస్తున్నాయన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్తో పాటు ఎంతో మంది దాతలు విరాళాలు అందించడం ఎంతో ఆనందకరమైన విషయమని, మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. కాఫీ టీ తాగాలంటే కూడా 20 రూపాయలు అయ్యేటువంటి రోజుల్లో 5 రూపాయలకి కడుపు నిండా 5 రూపాయలకే మంచి భోజనం ఇప్పుడు తిని చూసాము. చాలా బాగుంది. చక్కటి భోజనం క్వాలిటీ తోటి. ఇంపార్టెంట్ ఆఖరికి అంటే ఇంపార్టెంట్ ఆ వాష్ బేసిన్ కూడా ఎంత నీట్గా ఉంది అనేది. చాలామంది మనం కళ్యాణ మండపాలు వాటిలోకి వెళ్తే కూడా అంత నీట్గా ఉండదు. అంత నీట్గా చక్కగా చేశారు ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ కానీ, అదేవిధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు కానీ, అదేవిధంగా అన్నదాతలు చాలామంది డబ్బులు ఇచ్చిన విధానం కానీ ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. పేదవాళ్ళకి, ముఖ్యంగా పొద్దున్నే ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళకి మధ్యాహ్నం పూట. 2 రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఈరోజు 3 మృతి చెందారు. మిగతా 23 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో 7, అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు విచారణ చేపట్టారు. కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థుల్లో 3 మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అస్వస్థకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషిత ఆహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడంతో ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోందన్నారు.
చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అబద్ధపు ప్రచారాలు, బురద జల్లే కార్యక్రమాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన కార్యాలయం నుండి మాట్లాడినట్లు తెలిపారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రి లోకేష్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రజా దర్బార్కు తరలివచ్చే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సమస్యల సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగురాలైన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లికి చెందిన మరో మహిళ విజ్ఞప్తి చేశారు. సోమవారం అనంతపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా నూతన ఎస్పీగా పి జగదీష్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను ప్రశాంతంగా ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. క్షేత్రస్థాయిలో మహిళా సమస్యలను గుర్తించి తగు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో పాకిస్తాన్ నుండి వచ్చి భారతదేశ పౌరసత్వాన్ని అందుకున్న వారితో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులతో రాఖీలు కట్టించుకొని వారికి అభినందనలు తెలియజేశారు. వారితో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు వారి మనోభావాలను పంచుకున్నారు. పాకిస్తాన్లో ఆడపిల్లలకు ఎక్కువ చదువుకునే అవకాశం లేదని, భారతదేశంలో ఆ అవకాశం మెండుగా ఉందని, భారతదేశ పౌరసత్వానికి కారణమైన నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కోల్కతా హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై రేపు విచారణ జరపనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ న్యాయస్థానం వెబ్సైట్లో వెల్లడించారు. మంగళవారం విచారించనున్న కేసుల జాబితాలో ఇది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 18001177800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.myGov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.